గత 5 ఏళ్ల పాటు సాగిన కిరాతక అరాచక గొడ్డలి పాలన, మరోవైపు ప్రజల భద్రతను శ్వాసగా భావిస్తూ నడిపిస్తున్న ప్రస్తుత మన కూటమి పాలన, ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను, నాడు జరిగిన ఘోరాలను, నేడు కనిపిస్తున్న స్పష్టమైన మార్పును మీ ముందు ఉంచుతున్నా. గొడ్డల పార్టీ 5 ఏళ్ల పాటు సాగించింది ప్రజాస్వామ్య పాలన కాదు, పచ్చి అరాచక పాలన. 2019 ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసం సొంత బాబాయిని గొడ్డలు వేటు వేసి, గుండెపోటని కథలు అల్లి, రక్తపు మడుగుల్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా ఉత్తరం రాయించి, చివరికి బాత్రూంలోకి ఈడ్చుకెళ్ళి 7 సార్లు గొడ్డలితో నరికి నరికి చంపిన కిరాతకమైన మనస్తత్వం ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడిది. మొదట గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అని మన నాయకుడి చేతిలో కత్తి పెట్టి ఆ ఫోటోను ప్రచారం చేశారు. తర్వాత సునీత భర్తే చంపినట్టు కూడా ప్రచారం చేశారు. అలా ఒక మనిషిని చంపి దాన్ని వాళ్ళ సొంత ఛానల్స్ అయిన సాక్షి పేపరు, సాక్షి టీవీల ద్వారా తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర ఈ గొడ్డలి పార్టీది.